ఇక అమ్మాయి గుండెల్లో ఉన్నాడేమో ప్రణయ్. ఇప్పటి వరకు ప్రణయ్ అనే పేరు పెట్టుకుంది. అలాగే ఇప్పుడు ఇక ఆ ప్రణయ్ అనే పేరుని తన కొడుకులో చూసుకుంటూ, ప్రణయ్ని తన కొడుకులో చూసుకుంటూ ఆ పేరుని అమ్మాయి గుండెలో స్థిరస్థాయిగా నిలబెట్టుకుందేమో. అలా కూడా అనుకోవచ్చుగా, అనుకుంది కదా. లేకపోతే ప్రణయ్ని కనుక అలా తీసుకోకుండా ఉన్నట్లయితే ఆ అమ్మాయి ఈ పాటికి వేరే వాళ్ళ ఇంటి కోడలు అయ్యేది, వేరే అబ్బాయికి భార్య అయ్యేది. ఈ 8 ఏళ్ల పాటు మోడు బారిన మోడులా ఉంటుంది అంటే ఆ అమ్మాయి ఎటువంటి అమ్మాయి అనేది, అతన్ని ఎంత ప్రేమించి ఎంత పెళ్లి చేసుకుంది అనేది కూడా కొంచెం ప్రజలకే ఏంటి, జనాలకి ఏంటి, అందరికీ తెలుసు. చాలా మంది అంటున్నారు ఏంటంటే భర్త చనిపోయాక ఇన్స్టాగ్రామ్ లో కొంచెం డాన్స్ చేయడం, బొట్టు పెట్టుకోవడం, మేకప్ చేయడం అలాంటి ట్రోల్ చేస్తున్నారు. అవన్నీ ఎలా చూస్తారు? అవన్నీ మామూలే లేవయ్యా. ఇప్పుడు ఒక 40 ఏళ్ల స్త్రీ ఉంది, భర్త చనిపోతాడు, పిల్లలు ఉంటారు, ఆమె పూలు పెట్టుకొని యాక్షన్ చేయట్లేదా? బొట్టు పసుపు కుంకాలతో యాక్షన్ చేయట్లేదా? అలాగే అందరూ చేస్తారు. అంత మాత్రాన ట్రోల్స్ చేసినంత మాత్రాన ఇదా? ఆ అమ్మాయి పక్కన ప్రణయ్ లేడు, ఫస్ట్ మెయిన్. ఆ అమ్మాయి ఆ తర్వాత ఎన్ని చేసుకున్నా అది తన పర్సనల్. ఆ అమ్మాయి జీవనోపాధి గురించి చేసుకుంటుందో, తన కొడుకు గురించి చేసుకుంటుందో, తన అత్తమామల గురించి చేసుకుంటుందో, తన తల్లి గురించి చేసుకుంటుంది. ఇవన్నీ ట్రోల్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇక మొగుడు చచ్చిపోయాడు కదా అని తెల్ల చీర కట్టుకుని ముండ మూసి ఎవరు కూర్చోరు ఇవాళ రేపు. అవి మొగుడుతో వచ్చిందల్లా ఏంటి, మెడలో కాళి మెట్లు ఇంతవరకే వచ్చినాయి. అంతేగాని వాటిని పట్టుకొని బొట్టు మొగుడుతో రాలేదు, తల్ల పూలు మొగుడుతో రాలేదు, చేతి గాజు మొగుడుతో రాలేదు. మొగుడుతో ఏం వచ్చినాయో అవే తీస్తారు. అంతేగాని మిగతా అన్ని తీసి ఈ జనరేషన్లో ఈ వేళ రోజున స్త్రీ బ్రతకాల్సిన అవసరం లేదు. కానీ ఆ అమ్మాయి ఇప్పటికీ కూడా ప్రణయ్ గురించే ఉంది. తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని. ఆమె అన్నదాన్ని అబ్జెక్షన్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు గీతా గోవిందం సినిమా చూసుంటారు. గీతా గోవిందం సినిమా, అందులో హీరో గారు ఒక అమ్మాయి డాన్స్ చేస్తుంటే ఇలా చూస్తాడు, అమ్మాయిని లవ్ చేస్తాడు. అంటే ఏదైతే చెప్పదలుచుకుంది ఏంటంటే వివాహితకి కొన్ని లక్షణాలు ఉండాలి. మెడలో మంగళసూత్రం ఉండటం, లేకపోతే కాళ్ళకు మెట్టెలు ఉండటం, నల్లపూసలు, బొట్టు పెట్టుకోవటం, ఇటువంటివి ఉండటం ద్వారా వాళ్ళకే రక్ష. అంటే ఏదైతే ఉందో, అంటే పుట్టినప్పుడే ఆల్రెడీ బొట్టు కానీ అవన్నీ వస్తున్నాయి, ఆల్రెడీ పూలు కానీ అన్ని. అవును, ఓన్లీ భర్తతో పాటు వచ్చే తాళి మెట్టెలే కదా, తాళి చేశారు కదా, ఖచ్చితంగా ఉంటుంది కదా అని చాలా మంది బొట్టు కూడా పెట్టుకుంటుంది. అవును, అది కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. అసలు వాస్తవం చెప్పాలంటే మన దేశంలో ఇంకా పద్ధతులు ఉండేవి. మన ధర్మశాస్త్రం ప్రకారం కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆడవాళ్ళు పెళ్లిగాని అమ్మాయిలు 2 జడలు వేసుకోవాలి, పద్ధతి ఉంది. తెలియకపోతే తెలుసుకోవాలి. పెళ్లిగాని అమ్మాయి ఎవరైనా సరే 2 జడలు వేసుకోవాలి. ఒక అమ్మాయిని మనం చూస్తే ఆ అమ్మాయిని మాట్లాడకుండానే వాళ్ళని చూడటం ద్వారానే వాళ్ళ పరిస్థితి ఎదురోటి తెలుసుకోగలగాలి. 2 జడలు వేసుకుందంటే ఈ అమ్మాయి పెళ్లి కాలేదు కాబట్టి, కన్య కాబట్టి ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా చూసి నచ్చిన వాళ్ళు వస్తారు, అది ఒక అవకాశం. తర్వాత ఒక జడ వేసుకుందంటే ఆమె వివాహిత అయింది అని అర్థం. మామూలు పొడుగా జడ ఉందనుకో, ఒకటే జడ ఉందనుకోండి, పెళ్ళైన అమ్మాయి వివాహిత, పెళ్ళైపోయింది. దానివల్ల ఏంటి, ఎవరికి బెనిఫిట్? ఆమెకే బెనిఫిట్. ఎందుకంటే ఒక అన్మ్యారీడ్ మెడలో ఓన్లీ గొలుసు వేసుకుంది. అన్మ్యారీడ్ అంటే చాలా మంది లవ్ చేయొచ్చు అమ్మాయిని, అమ్మాయి ఎంబడబడే వాళ్ళు ఉంటారు. లేదు ఆ అమ్మాయి పట్ల మంచి ఉద్దేశంతో నచ్చితే వాళ్ళ ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటానని అడిగే వాళ్ళు ఉండొచ్చు. అది ఆమె గౌరవమే కదా. ఎప్పుడైతే ఆమె ఒక జడ వేసుకుందో ఆమె వివాహిత అయినప్పుడు ఆమె పట్ల తప్పుగా ప్రవర్తించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. చాలామంది పెళ్ళిగాని అమ్మాయి ఎంబడి పడతారు కానీ పెళ్ళైన అమ్మాయి ఎంబడి పడేవాళ్ళు ఎవరో రోక్స్ చాలా తక్కువ మంది ఉంటారు. కొంచెం మర్యాదస్తులు ఎవరు పడరు, అది కూడా ఇంపార్టెంట్. జడ ఉండి రౌండ్ పెట్టుకొని పూలు కూడా పెట్టుకుందంటే ఆమెకు పిల్లలు కూడా ఉన్నారని అర్థం. పెళ్ళయింది బాబు, పిల్లలు కూడా ఉన్నారు, తలకి ఇట్లా ముడేసుకుంటే పిల్లలు కూడా ఉన్నారు అని ఇటు రిప్రజెంటేటివ్స్ ఇవన్నీ ఉన్నాయి. తల్లికి ఖచ్చితంగా పూలు పెట్టుకోకూడదు. నేను చెప్తాను, ఖచ్చితంగా పూలు పెట్టుకోకూడదు. విడో ఎందుకు పెట్టుకోకూడదు చెప్తా. మల్లెపూలు పెట్టుకున్నా, ఏదైతే పూలు పెట్టుకున్నా కానీ వాళ్ళకి కోరికలు కలిగే అవకాశం ఉంది. ఒక భర్త లేని స్త్రీకి కోరికలు కలిగితే ఏం చేస్తుంది? పూలు పెట్టుకోకూడదు. పూలు పెట్టుకుంటే మల్లెపూలు ఎందుకు పెట్టుకుంటారు? సినిమాలు చూపిస్తారు కదా, మల్లెపూలు తెచ్చి తల్ల ఎందుకు పెడతారు, మొగుడు తెచ్చి పెళ్ళంగా ఎందుకు పెడతాడు? మల్లెపూలు పెట్టుకుంటే ఆ మూడు వస్తుంది. అందువల్ల ఆమెకి ఏమైనా కోరికలు కలిగే అవకాశం ఉంది. కోరికలు కలిగితే వివాహిత స్త్రీకి భర్త ఉన్నాడు, భర్త లేని స్త్రీ ఆమె కోరికలు ఎలా తీర్చుకుంటుంది?
ఇవన్నీ పెట్టుకోకూడదనే వాళ్ళు ఖచ్చితంగా పూలు పెట్టుకోకూడదు. కారణం అదే. అమ్మాయికి పూల నుంచి ఆపితే ఇప్పుడు ఆ అమ్మాయికి ఎన్నో ఇప్పుడు భర్త లేదు, ఎన్నో చేసుకోవాలని ఉంటుంది. బిడ్డకి తండ్రి లేడు. ఇప్పుడు ఆ పూల నుంచి అది మనం ఎందుకు నెగిటివ్ ఆలోచించాలి? బాస్ కరెక్టే కదా బాస్? పెద్దవాళ్ళు ఇప్పుడు చెప్పింది పెద్దవాళ్ళే సంప్రదాయం అది. ఇప్పుడు ఏ వర్షం అయినా తల్లిదండ్రుల వర్షంలో వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి ఇప్పుడు పూజకు పోతుంది, పూజకు పోతే ఏమి నాకు ఇంకోటి కావాలని కోరుకుంటది. మేము బాగుంటే చాలని కోరుకుంటది. పూలు పెట్టుకుంటే ఏమైంది? అమ్మాయి ఇంకోటి కోరుకుంటేనే పూలు పెట్టుకుంటుందా? అమ్మాయి ఆశ. పూలు అనేవి అమ్మాయి పెట్టుకోరాదు. ఒక భర్త మూడు వస్తుంది. మూడు వస్తే ఏం చేస్తావు? బ్రదర్ ఒక్క నిమిషం ఒకటే మాట చెప్తున్నారు బ్రదర్. ఒక్క నిమిషం బ్రదర్, మొగుళ్ళేడు కదా. ఒక్క నిమిషం బాగుందండి. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు ఏమంటే భర్త చనిపోయిన తర్వాత అమ్మాయి స్వేచ్ఛ ఎలాగుండాలనుకుంటుందో అలా ఉంటది. ఇప్పుడు పూలు పెట్టుకొని ఇప్పుడు అమ్మాయి ఈ ఆశతోనే ఉంటది అనుకోవడం మనం తప్పది. ఇప్పుడు అమ్మాయి ఇష్టం కదా. ఇప్పుడు అమ్మాయి ఎలానే బతకొచ్చు. అలంకరణ అనేది చేసేది ఒక ఆడ మనిషి. అలా ఉండాలి ఇలా ఉండాలని మనం అమ్మాయిని ఖచ్చితంగా ఇప్పుడు మారుతీరావు చేసినందువల్ల 3 ఫ్యామిలీలు డిస్టర్బ్ అయినాయి. అమృత చేసినందువల్ల 3 ఫ్యామిలీలు డిస్టర్బ్ అయినాయి. దానికి ఎవరు जो अमृता करी उसके लिए पूरा फैमिली डिस्टर्ब हो गया। अमृता करी जो गलती करी क्यों नहीं करी? कैसा क्या बोलता? छोटा बच्ची लेके 25 साल तक बाप पाला तो बाप की बात सुनना नहीं सुनना? वो जो बंदा आया उसके साथ चले आती। बाप का क्या अर्ज रहता? इसको अच्छा करना। सोसाइटी में इसके भी इज्जत है ना बाप का। कैसा डैमेज करा नहीं करा इन्हें प्रणय? कितना गांड में करने के लिए गांड में दम होना बोल के डिस्टर्ब करा, सोसाइटी को डिस्टर्ब करा। हाँ गलत है। प्रणय का जितना देख लो प्रणय बोल रहे, प्रणय का 100% करेक्ट है। ప్రణయ్ది ఇప్పుడు ఒకటే చెప్తున్నాము, మనుషులు 2 రకాలు ఉంటారు. ఏదైతే ఉందో ఆల్రెడీ ప్రణయ్ ఆ పాప ఆల్రెడీ అమృత తప్పు చేసింది. చాలా 100% తప్పు చేసింది. మారుతీరావు చేసింది తప్పు కదా, హత్య చేయటం తప్పు కదా. పనిష్మెంట్ మొన్న దుబాయ్లో ఏమైందండి? ఈరోజు ఏంటండి ఫిబ్రవరి 15th రోజు దుబాయ్లో ఉరి శిక్ష పడింది ఒక అమ్మాయికి, యూపీ అమ్మాయికి పడింది. ఎందుకు పడింది? కావాలని బాబుని చంపేయలేదు ఆమె. కావాలని 4 months బాబు ఉన్నాడు, కావాలని బాబుని చంపేయలేదు. మిస్ అయ్యి కింద పడిపోయింది, బాబు చనిపోయాడు. మళ్ళీ క్షమించాలి కదా అక్కడ దుబాయ్లో యూపీ అమ్మాయిని క్షమించాలి కదా, క్షమించలేదు, ఉరి తీసిండ్రు, చంపేసిండ్రు. పనిష్మెంట్ ఇస్తేనే అంత బాగుంటారు. హిందుస్థాన్ మే సబ్ అచ్చా रहना तो పనిష్మెంట్ బస్ नहीं और क्या पूछना? అన్నా రాఖీ సినిమాలు అని చెప్పినారన్నా. ఇప్పుడు ఈ రోజు చేసినట్టు अच्छा ఇప్పుడు ठीक ఏదో చేస్తే రేపు है ठीक है चलो एक सिंपल लॉजिक बोलता हूँ भाई। वो वैसी है उसकी बेटी को नवाब की बेटे से शादी करा, फिर वो जो घड़क होता ना गरीब आदमी रहता ना उसके बेटी क्यों नहीं देता? वो वैसी हर सोसाइटी में प्रेस्टेज रहता, लेवल से लेवल शादी करना बोल के। ओवैसी होता नवाब को देता, ओवैसी को देता। जो बंदला गड्ढा खोड़ता है ना उसको देता, उसकी बेटी को देता क्या? हर सोसाइटी में हर कोई प्रेशर सोचता, मारिद्रो वही सोचा। కరెక్టే. मारिद्रो 25 साल वाला बेटी को 20 साल छोटा बच्चे से लेके यहाँ पे लात मारती बेटी, सब बर्दाश्त करता। बाप जो है ना वेन्नुपूसा है बाप, ऊपर जिस्म पे गोश है, पीछे వెన్నుబోట బ్యాక్ బోన్. అటువంటి అంత ప్రేమగా చూసుకున్న Message, వ్యక్తి हाँ. ఏదైతే ఉందో మరి కూతురు ప్రేమను అర్థం ఏం చేసుకోలేకపోయాడు. प्रेम डिस्टर्ब नहीं करी वो प्रेम में कुछ भी नहीं। सोसाइटी शादी बस इतने 10 साल समझे? वो जो करी पनिशमेंट दिया, खत्म हो गई बात। नेक्स्ट कोई भी नहीं करना ऐसा काम। अगर कोई इंटर कास्ट मैरिज हुआ लड़की का लड़के का, अब से स्टिल डेट से हाथ पैर तोड़ डालने का। कोई बंदा देखा इंटर कास्ट हाथ पैर तोड़ेंगे तो हिंदुस्तान में सही जिएंगे, समझ में? ऐसा नहीं होना इंटर कास्ट। अपनी लेडीज को दूसरा बंदा ले आ सकता, दूसरा बंदे को दूसरे लेडी को अपना बंदा नहीं लेता। అంటే కొంతమంది ఆల్రెడీ అంటుండ్రు ఏదైతే ఉందో మానవ జాతే గానీ కులాలు అనేది మనం పెట్టుకున్నాం SC BC నికాల్ దో, SC ST నికాల్ దో, తీసేయండి అన్న. రిజర్వేషన్ ఎత్తేయండి, దమ్ముండి రిజర్వేషన్ ఎత్తాయి. అన్న కులాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మనం పెట్టుకున్న ఇప్పుడు కులాలు ఉండడం వల్ల రిజర్వేషన్ ఉంది. ఓపెన్ చెప్తాను. 1947 से कांग्रेस गवर्नमेंट कुलालू वही पालते हुए आया, वही डेवलपमेंट का है कांग्रेस సింపుల్ गवर्नमेंट। నా వర్షన్ చెప్తున్నా. 10 years అయింది ఇదే ఇండస్ట్రీలో ఉన్నా. నేను ఒకప్పుడు కొట్టాలుండేవి ఇక్కడ దార్యా
ఖచ్చితంగా కుల వ్యవస్థను మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం. ప్రతి వ్యక్తి కూడా కుల వ్యవస్థను సపోర్ట్ చేస్తున్నాడు. ప్రూఫ్ చూపిస్తాం మీకు. నేను చెప్పే ప్రూఫ్ ఉండండి. నేను చెప్పే ప్రూఫ్ ఏంటంటే మీరు గమనించండి. ఉండండి, మీరు గమనించండి. ప్రతి వ్యక్తి తన కులాన్ని ఉండండి. ప్రతి వ్యక్తి తన కులాన్ని గౌరవిస్తాడు. ఎందుకో చెప్పాలా? ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ అబ్బాయికి 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు అనుకుందాం. మీరు జాగ్రత్తగా గమనించండి. వెంటనే ఆ వ్యక్తి కులం వాళ్ళ సంఘం వచ్చి వాడికి సన్మానం చేస్తారు. అవునా కదా? అదే విధంగా ఏదైనా కులం వ్యక్తి ఒక విజయం సాధించాడు అనుకుందాం, వెంటనే ఆ కులానికి చెందిన సంఘం వాళ్ళు వస్తారు, వాడికి సపోర్ట్ చేస్తారు. అవునా కదా? ఇప్పుడు కుల వ్యవస్థ ప్రతి వ్యక్తి support చేస్తారు. 7-8 ఇయర్స్ నుంచి నేను గోవాకి వెళ్తున్నా. గోవాలో చర్చిలు మారలే, తిరుమలలో తిరుపతి మారలే, ఇక్కడ చార్మినార్ ఏవి ఏ మారలే. రిలీజన్ ఎక్కడ లేదు, మనలో మనం పెంచుకుంటున్నాం. ఓపెన్ థింగ్ చెప్తున్నా, రిలీజన్ ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడ పోతే అక్కడ. ఇప్పుడు మనము ఎక్కడ గోవా పోతాం, ఎంజాయ్ చేయాలని పోతాం, కానీ చర్చికి పోయి చూసి వస్తామా లేదా? పాత చర్చ్ అని. హైదరాబాద్కి ఎక్కడెక్కడో తిరగడానికి వస్తాం, చార్మినార్ చూసి వస్తామా లేదా? అల్లానా? ఇప్పుడు అక్కడెక్కడ తిరుగుతాం, దేవుళ్ళు టెంపుల్ ఉంటే దేవుళ్ళకి పోతారు లేదా? ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా మనం ఏదో వర్షం చూడాలని పోతే అక్కడ ఏముందని చూసి వస్తున్నా లేదా? కులాల మతాలు అడ్డం వస్తున్నాయా? మధ్యలో ఎక్కడి నుంచి వస్తున్నాయి కులాల మతాలు? మనం పెంచుకుంటున్నాం భయ్యా. 10 ఏళ్ళైంది. కులం మతం పెట్టుకుంటే మాత్రం జీవితాలు పోతాయి. కులం మతాలు పెట్టుకుంటే చర్చ్ వచ్చినా దండ పెట్టుకుంటారు హిందువులు. ఇప్పుడు అదే చెప్తున్నా కదా. ఇప్పుడు హైదరాబాద్ కి ఎవరు వచ్చినా, ఎంత పెద్ద క్యాస్ట్, జైనిజం రాని, ఎవరని రాని, అట్లీస్ట్ బ్రాహ్మణ్ రాని, చార్మినార్ వేస్తారు లేదా? చార్మినార్ కింద మా గుడి ఉందా లేదా? సబ్జెక్ట్ వేరే అన్న. ఇప్పుడు అన్ని మతాల్ని అందరూ గౌరవిస్తున్నప్పుడు మనం అలా వెళ్ళిపోవాలన్నా? ఇప్పుడు ఏముంది చెప్పండి? కరెక్టే కదా? అన్ని లాంగ్వేజ్ మనం మర్యాద ఇస్తేనే కదా. ఇప్పుడు ఎవరైనా తల్లి పిల్లలే. ఇప్పుడు ఈ నిజం చెప్పాలంటే ఈ ఏరియా కానీ, సీనియర్ కాలనీ కానీ, ఇదంతా అనేది ఇండస్ట్రీ. అన్ని క్రాఫ్ట్స్ 24 క్రాఫ్ట్స్ కలిస్తేనే ఇండస్ట్రీ. ఒక క్రాఫ్ట్లో వాడు క్యాస్ట్ వేరే, ఈ క్యాస్ట్ వాడు పక్క పోతే వాడు పోతాడు. మిగతా 23 ఇంకోటి యాడ్ చేసుకుని 24 కలిపి సినిమా చేస్తాం కదా. ఇప్పుడు ఆ క్యాస్ట్ రాలేదని సినిమా ఆపాం కదా. కామన్ కదా, కరెక్టే కదన్నా? ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ లో ఒక క్యాస్ట్ ఏదో వేరే ఉందని, వాడు ఏదో క్రాఫ్ట్ చేంజ్ అయిందని సినిమా ఆపరు కదా. ఎవరో జాయిన్ చేసుకుని సినిమా వెళ్ళిపోతాం కదా. అయితే ఏదైతే ఉందో మారుతిరావు గారు చేసింది తప్ప, అమృత చేసింది తప్ప అంటే అన్న కొంచెం అది మనం ఎందుకంటే వీళ్ళని నోటీస్ చేయడం అది మన పాయింట్ ఆఫ్ లో చాలా రాంగ్. ఇప్పుడు గవర్నమెంట్ ఏ పరంగా వెళ్ళిపోతుందో చట్టపరంగా వెళ్ళిపోని. ఇప్పుడు మనం మాట్లాడి ఏదో పాయింట్ అవుట్ చేసామంటే అది మంది రాంగ్ కదా. మనం నోటీస్ చేస్తున్నట్టు చట్టం ఉంది. చట్టం ఈ యొక్క అంటే పెళ్లి చేసుకుంది మేజర్ అయినా కాదు. వినండి, ప్రణయ్ అనేటువంటి అతను ఆ అమ్మాయి ఒక మైనర్ గా ఉన్నప్పటి నుంచి ట్రాప్ చేశాడు. ఈమె ఒక అగ్ర కులానికి చెందిన డబ్బున్న అమ్మాయి అని చెప్పేసి వాళ్ళ నాన్న శిక్షించాలి ఫస్ట్. వాళ్ళ నాన్న శిక్షించాలి ఫస్ట్. ఒక కోడలకు మొగుడు లేడు, నా మనమడికి కరెక్ట్ జరిగింది, మంచి జరిగింది. ఎందుకంటే ధర్మం రక్షిత అంటారు. ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇప్పుడు మనం జాగ్రత్త గమనిస్తే ఇతను ఒక మాల కులం, అతను అధర్మం చేశాడు అతను ప్రణయ్ తండ్రి చేసిన అధర్మం ఏంటో నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒక మైనర్ బాలిక అయినటువంటి అగ్ర కులానికి చెందినటువంటి వైశ్య కులానికి చెందినటువంటి ఒక అమ్మాయి 9th క్లాస్ నుంచే వీళ్ళ పిల్లవాడు ఎంబడబడుతుంటే ఒక తండ్రికి అతను ఏం చేయాలి? ఈ రోజున ఒక చట్టం ఉంది బయట. మైనర్ బాల్ ఎవరైనా సరే 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ వేసుకొని బయటకు వచ్చి యాక్సిడెంట్ చేశారనుకోండి, ఆ మైనర్ బాల్తో పాటు వాళ్ళ పేరెంట్స్ని కూడా శిక్షిస్తున్నారు. ఇప్పుడు చట్టం వచ్చింది. అదేవిధంగా ఒక మైనర్ బాలుడు ఆ అమ్మాయిని అంబడబడి ఆ అమ్మాయి మైండ్ చెడగొట్టేసి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయికి రకరకాల వీడియోలు చూపించాడు. ఒక పేరెంట్స్గా వాళ్ళు గమనిస్తే వాళ్ళ కొడుకుకి తప్పువ అట్లా చేయకూడదని చెప్పాల్సిన బాధ్యత ప్రణయ్ తండ్రికి ఉందా లేదా? ఖచ్చితంగా ఉండాలి. వాడు ఏం చేస్తున్నాడు? వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? ప్రణయ్ తల్లిదండ్రులే కారణం. ప్రణయ్ తల్లిదండ్రులు ఆ అబ్బాయిని ఎంకరేజ్ చేశారు. అరే నువ్వు వెళ్ళు,
ఆ అమ్మాయిని ట్రాప్ చేయి, ఆ అమ్మాయి బాగా డబ్బున్నది, పెద్ద కులానికి చెందింది, ట్రాప్ చేసి పట్టుకో, ఏదో రకం కడుపు చేయి, వాళ్ళు ఆటోమేటిక్గా ఒక సంవత్సరం ఏడుస్తారు, తర్వాత లొంగిపోతారు, వస్తారు మన కాళ్ళ దగ్గరకు వస్తారు, మన కాళ్ళ దగ్గర కుక్కలాగా వాళ్ళని పడేద్దాం అని ఇది జరిగిన కుట్ర, ఇది అగ్రకులాల మీద జరిగిన కుట్ర ఇది. అంటే పిల్లలు ఏం చేస్తారు? ఖచ్చితంగా పిల్లోని ఎంకరేజ్ చేసేది వాళ్ళు, అందుకే శిక్ష పడింది. ఖచ్చితంగా జరిగింది అదే కదా. వాడు అటువంటిప్పుడు ఆపుండాల్సింది, వాడు ఆపాలి. వాళ్ళ కొడుకు పరాయి అమ్మాయిని ఎంబడబడుతుంటే లాచి లంపకాయ కొట్టి, అరే ఎదవా పరాయి అమ్మాయి ఎంబడి ఎందుకు పడతావు, పడకు. అతను ఇంకా వాళ్ళ ఫ్రెండే అతను, ఈ మారుతిరావు అతను ఈ ప్రణయ్ వాళ్ళ నాన్న బాలస్వామి యొక్క మిత్రుడైనప్పుడు ఇంకా మిత్రద్రోహం చేయలేదు వాడు. అతను ఏం చెప్పాలి, కొడుక్కి తప్పునైనా ఇట్లా అమ్మాయిలమ్మడి తిరగకూడదు, తప్పు అని చెప్పేసి పిల్లవాడిని ఆపుండాల్సింది. ఖచ్చితంగా ఉంచినట్టయితే అతను ఇంకెంతో సహాయం చేసేవాళ్ళు. అటువంటిప్పుడు ఈ అబ్బాయిని ఎంకరేజ్ చేసి ఆ అమ్మాయిని మైండ్ జడగొట్టేసి ఆ అమ్మాయికి బ్లూ ఫిల్మ్లు అన్ని వీడియోలను చూపించేసి మైండ్ డిస్టర్బ్ చేశారు. ఆమెకు మందు పెట్టారు వీళ్ళు, ఆమెకు మందు పెట్టారు. మందు పెట్టబట్టే ఆమె వశీకరణం చేశారు, అమ్మాయిని వశం అయిపోయింది వాళ్ళ వంక. అయిపోయి వాళ్ళని పూర్తిగా సపోర్ట్ చేయడం జరిగింది. తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ లేకుండా ఆమె ఎలా పెళ్లి చేసుకుంటుంది? అసలు ఆర్య సమాజాన్ని మూసివేయాలి, ఆర్య సమాజాన్ని. ఖచ్చితంగా ఈ తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లిళ్ళు ఎలా చేస్తుంది ఆర్య సమాజం? తండ్రిని అంత ప్రేమించే వ్యక్తి తండ్రిని కూతురికి ఇష్టమైన పెళ్లి తండ్రి చేయలేకపోయాడు ఆ రోజు మారుతిరావు. ఆమె కూతురికి ఆమెకి ఇష్టం లేదు, అది వీళ్ళు ట్రాప్ చేశారు. అది ఒక చిన్న ఒక కులం చూసే ఖచ్చితంగా ఒక పేరెంట్ చూడండి, డబ్బు ఒకటే కాదు చెప్తానండి. మన దేశంలో 8,000 రకాల కులాలు ఉన్నాయి. అందులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా 4 రకాలు చెప్పబడతాయి. వీటిలో అన్ని కులాలు వస్తాయి. ప్రతి కులానికి కూడా కొన్ని సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి, ప్రతి కులానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. వాళ్ళ ఇంట్లో పిల్లవాడు పుట్టినప్పుడు ఇప్పుడు వైశ్యులకి ఉపనయనం చేస్తారు, జంజం వేస్తారు. అదే మాల కులం వాళ్ళకి వేయరు. అంటే వాళ్ళని కూడా గౌరవిస్తాను. వాళ్ళ సంస్కృతి వాళ్ళకుంది, వాళ్ళ సంప్రదాయాలు వాళ్ళకున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు అమృత బహిరంగంగా బయటకు వచ్చి చెప్పాలి. ఏమనంటే ఇప్పుడు ఆమె పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోడు రేపు స్కూల్లో జాయిన్ చేస్తుంది. స్కూల్లో జాయిన్ చేసినప్పుడు అప్లికేషన్ ఫిల్ చేయాలి. అందులో ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవన్నీ రాస్తుంది. అందులో ఖచ్చితంగా క్యాస్ట్ అనే కాలం ఉంటుంది, క్యాస్ట్ అండ్ రిలీజియన్ అని. ఆమె అక్కడ ఏం రాస్తుంది? ఆమె పిల్లోడు వైశ్యుడు అని రాస్తుందా, లేకపోతే మాలోడు అని రాస్తుందా? అంటే కులాంతర వివాహాలు తప్ప ఖచ్చితంగా ఇక్కడ చిన్న కంటెంట్ పోయా ఏం లేదు. ఇప్పుడు ఆమె మాల కులం అని రాసింది. భారతదేశం సమానత్వం అంటే ఒక్క కులాన్ని చెడగొట్టాలా? ఒక్క కులాన్ని చంపే అధికారం ఎవరు ఇచ్చారు నీకు? ఇప్పుడు ఆమె ఉండండి, 2 ఆప్షన్లు చెప్తా. ఆమె ఒకవేళ ఆమె కొడుక్కి సపోజ్ మాల కులం అని రాసింది అనుకుందాం, ఎస్సీ కిందకు వస్తాడు అంటే వైశ్య కులం చచ్చిపోయినట్టే కదా, అక్కడ వైశ్య కులాన్ని నిర్మూలించినట్టే కదా. అదే కాదు, వైశ్యులను రాయకుండా మాలాన్ని రాసింది, అప్పుడేమవుతుంది? ఒక కులం పేరు 2వ కులం అంతర్ధానమైనట్టే. ఆమె కుల భ్రష్టురాలు, కుల నాశనకురాలు. ఆమె అమావాస్య రోజు పుట్టిన అమ్మాయి. ఆమె అమృతాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు సిగ్గు లేకుండా డ్యాన్సులు చేస్తూ మొగుడు లేడు కదా అని చెప్పేసి టాటూలు వేసుకొని అర్ధనగ్నంగా డ్యాన్సులు చేస్తుందా? బుద్ధుంది అసలు?